విశాఖ నగరం సత్యం కోడెలో వినాయక ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 15 రోజుల పాటు అక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. దాదాపు 4000 మంది భక్తులు ప్రసాదం స్వీకరించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి స్థానికులు రాహుల్, మధు, రాజేష్, విబిసి సంస్థ ప్రతినిధులు నాగరాజు, వెంకట్ ఆర్థిక సాయం అందించారు. అలాగే విగ్రహం ఏర్పాటుకు సంపంగి శ్రీనివాస్ ఆర్థిక తోడ్పాటును అందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కోన గోవింద్ మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా సత్యం కోడలలో వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఉత్సవాల్లో ప్రతిరోజు నిత్య పూజతో పాటు హోమం, జపాదులు జరిపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా చండీ హోమం నిర్వహించామని తెలిపారు. విబిసి వెంకట్ మాట్లాడుతూ విశాఖ సత్యం కోడలలో వినాయక ఉత్సవాలు భక్తి ప్రపత్తులతో సాగుతున్నాయని, రోజు వందలాది మంది భక్తులు వినాయకుని పూజలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఆనంద్, సాయి కృష్ణ, సాగర్, వల్లి, శ్రీను, బుజ్జి, దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఓం నమో గణపతాయ నమః. నా పేరు కోన గోవిందరావు, సత్యం జంక్షన్, గాంధీనగర్. మేము గత 25 సంవత్సరాలు బట్టి గణపతి నవరాత్రుల్లో నిర్వహిస్తుంటాం. అలాగే ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమాలు, అలాగే స్వామివారికి పూజా కార్యక్రమాలు కూడా చేస్తుంటాం. ఈ పూజా కార్యక్రమంలో ప్రత్యేకత ఏంటంటే రోజు హోమాలు, గణపతి హోమము, లక్ష్మీ గణపతి హోమము, మృత్యుంజయ హోమము, నవగ్రహాల హోమము, అలాగే చండీ యాగం కూడా చేస్తున్నాం. ఈ ఏడాది ప్రత్యేకత అంటే చండీ యాగం చేయిస్తున్నాం. ఈ ఏడాది గట్టిగా అన్నదాన కార్యక్రమం కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నాం. మా కమిటీ మొత్తం అందరూ కలిపి సహాయ సహకారాలు అందించారు వాళ్ళకి. అలాగే మాకు విగ్రహానికి ధన సాయం చేసిన వారు సంపంగి శ్రీనివాసరావు గారికి మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ సుమారుగా ఒక 4000 వరకు ఈ అన్నదానంలో పాల్గొన్నారు. చాలా అందరూ సహాయ సహకారాలు అందరూ బాగా అందించారు. వాళ్ళకి మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ముఖ్యంగాను మాకు ఎంతగానో రైస్ కానీ అన్ని సహాయ సహకారాలు ఇచ్చిన వెంకట గారికి, అలాగే మా నాగరాజు గారికి మా తరఫున, కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ వినాయకుడిని 15 రోజులు పెడుతున్నాం. దీనికి కమిటీ సభ్యులు ఆర్గనైజర్ కోన గోవిందరావు, ఆనంద్, సాయి కృష్ణ, ప్రవీణ్, శ్రీను, బుజ్జి అలా అనేక కుర్రవాళ్ళతో చేసి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నమస్తే అండి అందరికీ. మనకి లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి గోవింద్ గారు ఇక్కడ భారీ విగ్రహం అది పెట్టి అన్నదానం అన్నీ చాలా బాగా చేస్తూ ఉంటారు. ఈసారి అలాగే అన్నదానం కూడా ఆల్మోస్ట్ ఒక 4000 మంది వరకు ప్లాన్ చేశారు. దీనికి ఏంటంటే ఆయన ఎవరిని ఎప్పుడు రూపాయి అడగరు, కానీ ఏంటంటే మాకే ఇక్కడ చేసే హోమాలు ఇవన్నీ మాకే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ మన స్పిరిచువల్గా ఉంటుంది. అందుకని చెప్పేసి సార్ మేము కూడా మా ఫ్రెండ్స్ అందరితో మాట్లాడి అన్నయ్యకి ఎలా అయినా సాయం చేద్దామని చెప్పేసి సార్ మేము అన్నదానం కూడా కొంచెం సపోర్ట్ చేసాము.